పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఒక చెత్త పాలిటిక్స్ చేస్తాడు. ఆయన చెత్త, ఆయన గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. రెండోటి ఏంటంటే తెలంగాణలో బరాబరి ఉంటాం, తెలంగాణలో బరాబరి పోటీ చేస్తాం, అవసరమైతే నేనే తిరుగుతా అనే మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన పిఠాపురంలో దళితుల్ని కొట్టుకుంటూ ఊరు దాటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏడబెట్టుకుండా ఆయన తలగి ఏమన్నా సంకల్లాక్తుండ ఆయన దళితుల్ని మీరు మనుషులే కాదని చెప్పి ఊళ్ళకి వెళ్ళకూడదు. ఆయన పుట్టిన పిఠాపురం దేవుడు మనిషిని మనిషిగా చూడొద్దని చెప్పిండా? మరి సిగ్గున్న మాటలు మాట్లాడాలి కదా. రెండోటి అలికి పూసిన కాడ గోగుడు పెట్టినట్టు తెలంగాణలో సామెత ఉంటుంది. సాధించుకున్నటువంటి తెలంగాణ, అమరుల ప్రాణాలతో వచ్చినటువంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ మరి నేను అమరుల తల్లులో కలుస్తా, అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తా, లేకపోతే వాళ్ళకు నేను ఇది చేస్తా, లేకపోతే అది చేస్తా, తెలంగాణలో గిది లేదు నేను గిది చేస్తా అనేటువంటి మాట మాట్లాడాలి నా లీడర్ అనేటోడు. తెలంగాణలో ఉంటాం, తెలంగాణలో ఏం బీగని ఇక్కడ తెలంగాణలోకి ఎప్పుడు ఏం చేయాలో క్లారిటీ కనుక. తెలంగాణలోకి ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది, ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది బరాబర్. ఎందుకు అని అంటే వాస్తవాలు కనబడుతున్నాయి. అక్కడ నైజాం నుంచి మొదలు పెట్టుకుంటే పోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాకా ఒక్కొక్కరి ముడ్డుబట్టలు ఉడవి కొట్టి ఊరు దాటించినటువంటి చరిత్ర ఉన్నది కదా. ఇక్కడ గడి పరకలు పట్టుకున్న గన్నులు అయిపోయిన సందర్భాలు చూసినాం మనం కదా. ఇప్పుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లు అన్నారు, నేను చెరువు కబ్జా చేస్తే తెలంగాణ ప్రభుత్వానికే నేను ఇచ్చేస్తా తిరిగి అని, రుజువు అయితే నేను ఇచ్చేస్తా అనేసి కూడా చెప్తున్నాడు ఆయన. అంటే నేనేమంటున్నా అంటే రుజువు ఎవరు చేయాలి మరి? ఇప్పుడు రుజువు ఎవరు చేయాలి? గవర్నమెంటే కదా, గవర్నమెంట్ చేయాలి కదా. గవర్నమెంట్ ఆల్రెడీ పక్క రాష్ట్రపు డిప్యూటీ సీఎం గానే అవునా రేవంత్ రెడ్డి నేను ఏడ చేసినా ఏం చేసినా అని చెప్పేసి అదే స్పీచ్లో మాట్లాడపోయిండు. మరి రుజువు చేయాలంటే ఎవడు చేయాలి? ఎవడెందుకు చేస్తాడు? ఇప్పుడు మీలాంటి డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరు అంటే సమస్యను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప దాన్ని పట్టుకొని దాన్ని తొక్క పట్టుకొని ఎలా అనుకుంటే తిరగరు కదా. సమస్యను ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రభుత్వాలు దాన్ని ఆ సమస్యను ఆధీనం చేసుకొని పరిష్కారం చేసే దిశగా పనిచేయాలి. డప్పు మీదే చెయ్యి మీదే ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఈ సినిమా డైలాగులు తెర మీద పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే కాదు కదన్నా. సినిమా డైలాగ్ పెట్టినట్టు కొడితే నడుస్తుందా? ఇప్పుడు ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి, ఆయన నుంచే స్టార్ట్ అయింది అనేసి అంటున్నారు. సో మరి ఇది ఏదైతే కబ్జాలు చేసిండా ఎక్సెట్రా ఏది చేసినా గతంలో ఎందుకు ప్రశ్నించలేదు? ఈ అంశం వచ్చినప్పుడే ఇవన్నీ ఎందుకు బయటకు తీస్తున్నారు అనేసి కూడా ఆయన గతంలో ఏమని ప్రశ్నించలే, ఏమని ప్రశ్నించారు అనేసి కూడా ఆయన అంటున్నాడు. నేనేమంటున్నంటే పొద్దున్న నిండది పిల్ల పుట్టదు, 9 నెలలు నిండిన తర్వాత నొప్పులు తీస్తేనే పిల్ల పుడుతుంది, ఉత్తగా పుట్టదు కదన్నా. పొద్దున్న నిండేదాకా ఆగాలి ఖచ్చితంగా. నేను ఇప్పుడే 5 నెలలకి పిల్లని అంటే పిల్ల పుట్టదు, చీకుడు పుడుతుంది బయటికి. కాబట్టి ఏమనంటే దాని అవసరం, సందర్భం, ఆ యొక్క స్పెసిఫిక్ ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో అది మాట అయినా పాట అయినా తూట అయినా సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. గతంలో ఎందుకు విమర్శించారు, ఇప్పుడు ఎందుకు విమర్శించారు అంటే అప్పుడు ఏదో రంగులు అద్దుకొని మా తెలంగాణలో చెమట సుక్కలతోనే ఆ టికెట్లు కొనుక్కుంటే ఆ బిచ్చం వేసుకొని బతికినోడు. తెలంగాణలో బిచ్చం వేస్తే బతికినోడు ఆయన కాదని చెప్పవాను, ఆయన ఎమ్మడి తిరుగుతారని చెప్పవాను, లేకపోతే ఆయన కూడా చెప్పవాను. నిజంగా తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నాడు, నిజంగా మన అయ్యల జాగిరేనా తెలంగాణ? కొంద మా అయ్య జాగిరే అవు భయ్, మా అయ్య జాగిరే. మా అయ్య జాగిరి కాడ ఏం బీగిరామని మీ పని బరాబర్ మా అయ్య జాగిరే. ఎందుకు మా అయ్య జాగిరి అంటే ఇక్కడ మేము తెలంగాణలో సునాయాసంగా పరుపుల మీద పొరలాడి తెచ్చుకోలే, సునాయాసంగా పరుపుల మీద పొరలాడి తెచ్చుకోలే. తెలంగాణ పోరాటాలు చేసి వేలాది ప్రాణాలు ఇస్తూ వచ్చింది తెలంగాణ. కేసీఆర్ తెచ్చిండు, ఒక ఏమంటారు కాంగ్రెస్ ఇచ్చింది, తెచ్చింది ఎవడు ఇచ్చింది ఎవడు. మరి ప్రజలంతా ఆడిపోయారు, 1200 ప్రాణాలు పోయినాయి. ఆ తల్లుల గర్భశోకానికి ఏం సమాధానం చెప్తారు? బరాబర్ మా అయ్య జాగిరే. మా అయ్య జాగిరని మేము అంటున్నాము అంటే మీ అయ్య జాగిరని మీరు అడుగుతున్నారు అంటే ఇక్కడ చనిపోయినటువంటి బిడ్డల ప్రాణాలకు విలువలేదా? వాళ్ళ తల్లులు తీసిన నొప్పులకు ఎలాంటి ప్రేమ లేదా? ఏం మాట్లాడుతున్నట్టు? అమరవీరులని అవమానించినట్టు కదా మాట. ఆ మాట వింటున్నట్టు, ఆ మాట ఇని కూడా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సోకాళ్ళు మేధావులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకా పీగుడుగా ఎవరైనా కావచ్చు, ఎందుకు స్పందించకుండా నిమ్మకు నీరెత్తనట్టు నిమ్మలంగా ఏమంటారు గొల్లాలు పెట్టి బేడాల కాడ కావాలండేటువంటి పద్ధతిని, ఆ ఫార్ములను ఎందుకు నెత్తిరెత్తుకొని తిరుగుతున్నది, ఎంతమందికి రోకున్నది, ఎంతమంది తెర మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నటువంటి విషయంలో ఆయన చాలా నీట్గా, చాలా నిక్కచ్చిగా, చాలా నిబద్ధతతో మంచి అద్భుతమైనటువంటి విశ్లేషకుడు ఆయన మాట్లాడిన తప్పులేం లేవులే. ఆయన ఎక్కడైనా బూతు వాడతాడు, ఆయన ఎక్కడ కూడా బూతు వాడాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్, కబ్జాకోర్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతున్నటువంటి చెంచా బ్యాచ్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు నోటికి వచ్చినట్టు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదన్న
పాశం యాదగిరి అన్న మామూలు జర్నలిస్ట్ కాదు. అవును. ఒకవేళ తెలంగాణ అస్తిత్వం కావచ్చు, బక్కా జడ్సన్ అన్న కావచ్చు, పాశం యాదగిరి అన్న కావచ్చు, నాగేశ్వర్ అన్న కావచ్చు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అంటే గిదిబిడ్డ, తెలంగాణ గిట్లుండేరా, గిట్ల తెచ్చుకున్నాం, గిన్ని ప్రాణాలు పోయినాయి, గింత రక్తం పోయింది, ఇంతమంది తల్లుల కడుపులు కాలినాయి అని చెప్పి ఇప్పుడున్నటువంటి సమాజానికి మాకు చెప్తే రేపు మా పిల్లలకు మేము చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు అఘోరంగా నోటితో నలడిన మాటలు అన్నావు అంటే నిన్ను ఏ చెప్పుతోని కొట్టాలి? మాకు కోపం ఎంత ఉంటుందో సంస్కారం అంత ఉంటుంది. మా పెద్దలు అదే నేర్పిరు మాకు సినిమాలు నేర్పలే, రంగులు అద్దుకొని పొరలాడమని చెప్పలే మాకు. అవునా? రంగుల ప్రపంచంలో బతకలే, మేము రియాలిటీగా బతికేటోళ్ళం, తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేటోళ్ళం. ఆత్మగౌరవం అంటే మాకు అమ్మతో సమానం. మా అమ్మ రొమ్మల మీద కొంగులు కూస్తుంటే ఊకుంటాం ఆ కొడుకుని. షెడ్యూల్ ఉడవికి పొలిమేర దాడిదాకా కొడతాం బరాబర్. ఎందుకు కొట్టాం? తెలంగాణ అనేది మా అమ్మ, ఆత్మగౌరవం అనేది మా జీవితం. మా అమ్మ మీద కొంగు కూస్తుంటే ఊకుంటాం ఆ కొడుకుల వైపు పుట్టి 4 కోట్ల మంది మనం వదిలిపెడతామా? అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ అస్తిత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. రెండోటి, ఒకవేళ రాజ్యాంగబద్ధంగా మీరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పోవచ్చు అనేటువంటి ఆ ఒప్పందాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కడైనా పోయవచ్చే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నువ్వు వస్తే నీ రాజకీయం నువ్వు చేసుకో. కానీ మా వాళ్ళని తిట్టుకుంటూ, తెలంగాణను అవమానించుకుంటూ పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్మున్నదా అని అంటే క్లియర్ ఒక మాట ఏం చెప్తున్నట్టు, అసలు తెలంగాణలో నీకేం పని అంటున్నా నేను. నా ఇంట్లో నీకేం పనే? నీ ఇంట్లో చేత కాదు, నా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావు? నా ఇంట్లోకి వచ్చి నాకేటం నిలబడ్డప్పుడు బరాబర్ తంత కదా. కానీ తన్నే రోజులు వస్తాయి, ఖచ్చితంగా క్లియర్గా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పోయి ఇప్పుడు మరి ఇంకొక 10-15 ఏళ్ల క్రితం ఉన్నటువంటి యువకులు వాళ్ళకి ఎంతో కొంత వెనక ముందు ఆలోచించేది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ పౌరులు అసలే అరంకోరిగాళ్ళు, వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువే ఉంటుంది. అటు ఇటు చేస్తే ఏం చేస్తుంది కానీ వెనక ఇంత కూడా అయినా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరో మాట కూడా అన్నారు, ఆంధ్ర పాలిటిక్స్ అప్పుడు ముఖ్యంగా రాయలసీమలో ఉన్న బెదిరింపులకే నేను తట్టుకున్నా, ఆంధ్ర బెదిరింపుల కన్నా తెలంగాణలో కొంచెం తక్కువనే, కానీ అక్కడే తట్టుకున్నా, ఇక్కడ ఎందుకు తట్టుకోను, రాబోయే ఎలక్షన్లో నేను నిలబెడతా అని కూడా మాట ఇచ్చింది. ఏం చెప్తారు మరి? నేనేమంటున్నా, ప్రాణం ఇచ్చటానికి బలం ఉన్నట్ట, ప్రాణం తీసేటానికి బలం ఉన్నట్ట? మీ దృష్టిలో ఏమనిపిస్తుంది? ప్రాణం ఇచ్చటానికి కదా. మేము ప్రాణాలు ఇచ్చేటోళ్ళం, మీ ప్రాణాలు తీసేటం పెద్ద పనానే. ప్రాణాలు ఇచ్చేటుంది బలం, ప్రాణం తీసేటుంది కాదు బలం. నువ్వు రాయలసీమ భయపడ్డంటే మీరు రాయలసీమలో పొడుచుకొని వస్తారు, మా తెలంగాణ అట్లా పొడుచుకొని వస్తారా కూడా? ఈ ముఠా కక్షలు పెట్టుకొని నరుక్కొని వస్తారు, మా తెలంగాణ అట్లా ముఠా కక్షలు పెట్టుకొని నరుక్కొని వస్తారా కూడా? మా తెలంగాణను విధ్వంసం చేసేందుకు మా బిడ్డల వేలాది ప్రాణాలు తీసిరు మీరు. ఖచ్చితంగా రైతాంగ సాయుధ పోరాటంలో నైజామునికి ఎట్లయితే పాపం కలిగిందో, 1200 మంది బిడ్డల బలిదానం జరిగినటువంటి బలదేశ తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా ఆంధ్ర పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ ఈ తెలంగాణకు అడ్డుపడ్డటువంటి దొంగలు, ఇక్కడున్న దొంగలు కూడా కొంతమంది ఖచ్చితంగా తెలంగాణ తల్లుల కడుపు కోత ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. చూద్దాం రేపు ఎందుకు తొందరపడితే అవుతా, అది పిల్లవుటంగానే కుల్ల కుడుతుంటే ఇట్లా నడవదు అట్లా. ఓకే, రాబోయే ఎలక్షన్లో జనసేన వస్తే తెలంగాణకి ఎలాంటి ప్రభావం జరగబోతుంది అంటారు? ఎందుకు అని అంటే తెలంగాణలో కూడా జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది చెంచాగాలు ఉన్నారు కాబట్టి చెంచాగాలతో ఏం కాదు. నేను ఎందుకనంటే నైజాం వాళ్ళని సాగలైలమ్మ లాంటి ఆమె సావుకు కూడా సిద్ధపడి రోగలు పడిన అందుకొని నైజాం వాళ్ళు సావురాత రాసిరు మాటలా. కాబట్టి నేను ఏమంటానంటే జనసేన ఈడొచ్చి చేయవలసినటువంటి పని ఏముంది? ఇలా జనసేన వచ్చి ఇక్కడ మేము పాగా వేస్తాం, మేము ఇక్కడ తిరుగుతామంటే వాళ్ళు రేవంత్ రెడ్డిని అవమానిస్తున్నట్టు. మరి రేవంత్ రెడ్డికి సోయలేదా? ఈడ పరిపాలన బాగలేనప్పుడు ఇంకోటి వస్తాడు, అవునా కదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన బాగలేదు, ప్రజల్ని మోసం చేస్తుండే, 1000 కోట్ల అప్పును చేసి తెలంగాణని బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా చేస్తున్నాడు అని చెప్పి ప్రజలు భావించారు. కాబట్టినే ఎవడో ఒకటి ఉండాలి, గుడ్డిదో ఎడిదో మొత్తం మీద గేట్ కావాలి ఒకటి ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా. మరి ఈడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నువ్వు వస్తున్నావు అంటే నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన అంటున్నారు, రైతుల పాలన అంటున్నారు, రాబోయే ఎలక్షన్ లో నేనే గెలుస్తాను కాన్ఫిడెంట్ తో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని సార్లు ఆయన మూతితో మాట్లాడతాడో ముడితో మాట్లాడతాడో, మరి నాకైతే అది అర్థం కాదు. ప్రజాపాలన అంటే ఏంటిది? కులగొట్టుడా? రైతులు కళ్ళాలల్లా ధాన్యం కుప్పలు పోసి మండు టెండల గుండెపల్లి చచ్చిపోతారు ఒక్కొక్కరు. ఏం చేస్తాం వాళ్ళకు? కనీసం ఊరే వంచలేదు, ఇస్తాన పింఛన్లు వేయలేదు, రైతు బంధు వేయలేదు, అదేంటి కళ్యాణ లక్ష్యం లేదు, అమ్మఒడు ఇంకేదో ఒడి ఉంటుందిగా, ఈ డెలివరీ అయిన బాలంతలకి ఏదో కిట్ ఇచ్చేది, ఆ కిట్టు లేదు, రుణమాఫీ చేస్తాను ఎంతమంది చేసావు?
నీ ప్రభుత్వం అంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని సీఎం చేస్తే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిండు. దిగిపోయే నాటికి 1000 కోట్లు అప్పు చేసిండు. ఆ అప్పు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డబల్ చేసిండు క్లియర్గా. రెండోటి నేనే సీఎం మళ్ళీ నెక్స్ట్ నేనే అంటే ఆపును చూసి బలుపు అనుకున్నట్టు వెనకట. ఇప్పుడు ఆయన కూడా అట్లనే ఉంది. పుట్టడోళ్ళ మీద కుక్క ఒరలాడితే ఎంతో సునాయాసంగా సంతోషంగా ఒరలాడుతుంది. ఇప్పుడు ఆయనకు కూడా గట్టినే ఉంది. ఇంకోటి విగ్రహాల కొంచెం డిస్కస్